మరియు ప్రజలు వారానికి 90 గంటలు పని చేయాలి అని నా అభిప్రాయం. ఈ వర్కింగ్ అవర్స్ గురించి డిబేట్ చాలా రోజులుగా జరుగుతుంది. కాబట్టి మా ప్రశ్న కూడా అదే గురించి. పని చేయకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులు తప్పుడు వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చే ఇబ్బందుల కంటే ఎక్కువ, చాలా ఎక్కువ. ఒక్క తప్పు పనిలో చిక్కుకున్నాం అనుకోండి, చాలామంది పనిని కేవలం జీతం సంపాదించడానికి మాత్రమే పరిమితం చేసున్నారు. అంటే మీరు మీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, మీకు పని మీద ప్రేమ లేదు కాబట్టి. లేకపోతే ఇలాంటి అనవసరమైన విషయాలు మాట్లాడరు కదా మీరు. ఎక్కువ గంటలు పనిచేయాలని చెప్పేవాడు కూడా బానిసే, తక్కువ గంటలు పనిచేయాలని చెప్పేవాడు కూడా బానిసే. స్వేచ్ఛ అంటే ఏంటో వాళ్ళకి తెలీదు. వాళ్లకు స్వేచ్ఛ అంటే వారాంతంలో గోల్ఫ్ ఆడడమే వాళ్ళకి స్వేచ్ఛ. వారానికి 2 గంటలు వాళ్ళు స్వేచ్ఛ అంటున్నారు. అవసరం లేని వస్తువుల మీద అలవాటు పెట్టుకొని వాటి కోసం ఖర్చు చేయడం మొదలు పెడతారు. తర్వాత మనం బలవంతంగా ఇలా చేస్తున్నామని, మనం సరైన జీవితం గడపలేకపోతున్నామని అంటారు. అప్పుడు ఏం బాధ్యతలు అని అడుగుతారు. బాధ్యతలు అంటే ఏంటి? గీత ప్రకారం ప్రేమే ఫలితం. నమస్తే ఆచార్య గారు. ఆచార్య గారు, ఒక ప్రశ్న ఉంది. ఇది చాలామంది స్నేహితులు పంపారు. ఏంటంటే, ఇండియాలో చాలామంది దీని ప్రాబ్లం గురించి అడుగుతున్నారు. ఇప్పుడే ఇండియాలో ఒకసారి మళ్ళీ ఇలాంటి డిబేట్ స్టార్ట్ అయింది వర్కింగ్ అవర్స్ గురించి. అందులో ముందుగా ఒకరు చెప్పారు, ఇండియన్స్ ఒక వారంలో కనీసం 70 గంటలు పని చేయాలి అని. ఇప్పుడు కల్లా నేను రెడ్డిట్లో చూస్తున్నాను, మరొక పెద్ద కంపెనీ చైర్మన్ తన ఇంటర్నల్ మీటింగ్లో ఒక ఉద్యోగికి జవాబిస్తూ చెప్పారు, మీరు శనివారం పని చేయడానికి ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. నాకు ఇష్టం ఉంటే మీ నుండి ఆదివారం కూడా పని చేయించుకుంటాను. మరియు ప్రజలు వారానికి 90 గంటలు పని చేయాలి అని నా అభిప్రాయం. దీనికి ఉదాహరణగా చైనాను చెప్పారు. చైనా వాళ్ళు చాలా కష్టపడతారు అని నేను చూశాను. ఒక చైనీస్ ప్రొఫెషనల్తో నేను మాట్లాడాను. ఆమె అన్నది, మనం అమెరికాను వెనక్కి నెట్టేవేస్తాము, ఎందుకంటే మనం 90 గంటలు పని చేస్తాం, అవి 50 గంటలు మాత్రమే చేస్తాయి. అలా మాట్లాడుతూ కొంచెం సెక్సిస్ట్ కామెంట్స్ కూడా వచ్చాయి. వారు అన్నారు, మీరు ఇంట్లో కూర్చుని ఉండి ఏం చేస్తారు? ఎంతకాలం మీ భార్య ముఖం చూస్తారు? ఎంతకాలం భార్య మీ ముఖం చూస్తుంది? కాబట్టి నేరుగా ఆఫీసుకి వెళ్ళి పని చేయండి అంటూ. ఈ వర్కింగ్ అవర్స్ గురించి డిబేట్ చాలా రోజులుగా జరుగుతుంది. మరియు ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఇదే గురించి మాట్లాడుతుంది. కాబట్టి మా ప్రశ్న కూడా అదే గురించి. లేదు, మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం మాట్లాడుతున్న సంబంధంలో ఒకవైపు ఉద్యోగదాత, అలాగే మరొక వైపు ఉద్యోగి ఉన్నారు. ఉద్యోగదాతకు కూడా ఈ పని పట్ల ప్రేమ లేదు, ఎటువంటి ప్రేమ లేదు. అతను ఈ పని చేయించుకోవడానికి కారణం ఏంటంటే, దాని నుండి లాభం సంపాదించడమే. అంటే ప్రాఫిట్ చెయ్యాలనే ఉద్దేశంతోనే ఉద్యోగదాత ఈ పని చేయిస్తున్నాడు. ఇక అదే విధంగా ఉద్యోగి కూడా ఈ పనిని కేవలం జీతం కోసమే చేస్తున్నాడు కదా. అంటే శాలరీ పొందడమే అతని లక్ష్యం. కాబట్టి మొత్తానికి విషయం ఇంతే. మీరు ప్రేమ లేకుండా పనిచేసినప్పుడు మీరు మీ యొక్క అవుట్పుట్ అపాన్ ఇన్పుట్ను గరిష్ట స్థాయికి తీసుకురావాలనుకుంటారు. ఇన్పుట్ అంటే ఎన్ని గంటలు పనిచేశారు, అవుట్పుట్ అంటే ఎంత జీతం వచ్చింది. ఇన్పుట్ అంటే ఎన్ని గంటలు పనిచేశారు, అవుట్పుట్ అంటే, మరి ఈ యొక్క ఈక్వేషన్ అంటే పని యొక్క ఉద్దేశం అవుట్పుట్ అపాన్ ఇన్పుట్ను గరిష్ట స్థాయికి తీసుకురావడమే అని ఈ సమీకరణ కేవలం ప్రేమ లేని వాతావరణంలోనే పనిచేస్తుంది. అయితే పనిలో ప్రేమ వస్తే మరో సమీకరణ పనిచేస్తుంది. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం మనం. కానీ ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ విషయాలన్నీ, అంటే ఇన్ఫోసిస్ అయినా, ఎల్ఎన్టీ అయినా, చైనాలోని 996 పని వ్యవస్థ అయినా, ఇవన్నీ చర్చల్లో ఒక్క విషయం లేదు. అదేంటంటే, పని అంటే ఏంటి అన్న ప్రశ్న, ఈ మొత్తం చర్చలో పని అంటే ఒకటే అర్థం. అంటే ఏంటంటే, పని అంటే డబ్బు సంపాదించడం, జీవనం సాగించడం, కోరికలు తీర్చుకోవడం, లక్ష్యాలను చేరుకోవడం, ఇంతే. అందుకే ఈ మొత్తం చర్చలో ఎవ్వరూ పని నిర్వచించడానికి ప్రయత్నించలేదు. అంటే హౌ డు వి డిఫైన్ వర్క్ అని ఎవరు అడగట్లేదు. ఎందుకంటే అందరూ ఒకే మాట మీద ఉన్నారు. లేదు. ఎందుకంటే అందరూ ఒకే మాట మీద ఉన్నారు. పని అంటే ఏంటి
అనే దానిపైన ఒకే అభిప్రాయం ఉంది. అదేంటంటే పని అంటే చేతులు కాళ్ళు కదిలించి డబ్బు సంపాదించడం. అవుట్‌పుట్ అంటే డబ్బు, ఇన్‌పుట్ అంటే ఎన్ని గంటలు పనిచేశారు. నేను పనిని నిర్వచించాలని అనుకోవడం లేదు. కాబట్టి వారి దృక్పథం ప్రకారమే మనం మాట్లాడుకుందాం. సరేనా? సరే. అయితే ఆ ప్రపంచం నుండి భారతదేశం గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. ఓకేనా? అక్కడ పని అంటే కేవలం ఇల్లు గడవడానికి, పెట్టుకోవడానికి, డబ్బు సంపాదించడానికి, ఆ డబ్బుతో ఇతర వస్తువులు కొనుక్కోవడానికి అంటే లేదా ఎక్కడికైనా వెళ్ళి ఆనందించడానికి, తమ కోరికలను తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. సరేనా? అంటే పెళ్లి చేసుకోవడానికి, పిల్లల ఫీజులు కట్టడానికి పని చేస్తారు. పని అంటే కేవలం ఇంతే అయినప్పుడు పని గంటలు తక్కువగా ఉండాలి అనేది చాలా ముఖ్యం కదా. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే భావన అలాంటి పరిస్థితుల్లో చాలా అవసరం. ఎందుకంటే వారు అక్కడ కేవలం అంటే వారు పని చేస్తూ చేస్తూ ప్రాణాలు వదిలేస్తున్నారు. అంటే ఉద్యోగి ఆ ఆఫర్ లెటర్పై సంతకం చేసినది 90 అవర్స్ పని చేసి చనిపోవాలని కాదండి. వారు తక్కువ పని చేసి ఇన్పుట్ తగ్గించి అవుట్పుట్ పెంచాలని అనుకుంటారు, అంతే కదా. అదే వారి ఉద్దేశం. కానీ వారి యజమాని, ఉద్యోగదాత, వారి ఉద్యోగం మరొకటి. అతను ఉద్యోగి నుండి ఎక్కువ పని తీసుకోవాలి, తక్కువ జీతం ఇవ్వాలని అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ ఇద్దరి మధ్య ఎప్పుడూ విభేదాలు ఉంటూ ఉంటాయి. అది అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఇంకా ఎక్కువ పని చేయాలి అని చెప్పబడుతుందో అది యజమానుల నుండి లేదా సీఈఓల నుండి. కానీ ఇంత ఎక్కువ పని ఎందుకు? వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎక్కడికి పోయింది? మేము బర్న్అవుట్ అయిపోతున్నాం అనే అసంతృప్తి ఉద్యోగుల నుండి వస్తుంది. మీరు రెడిట్, ట్విట్టర్ వంటి ప్లాట్ఫామ్లలో వెతికితే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఎవరైతే ఇది తప్పు అని, ఇది ఎక్స్‌ప్లాయిటేషన్ అని అంటున్నారో, వారెవరైతే వారపు పని గంటలకు ఒక పరిమితి ఉండాలని అనుకుంటారో, అంత ఎక్కువ పని చేయమని చెప్పడం సరైనది కాదని అంటున్నారో, అది దోపిడీ అని అంటున్నారో వారు ఉద్యోగులే. ఎందుకంటే వారికి తక్కువ పని చెయ్యాలని ఉంటుంది. అంతే, ఉంటుంది అలాగే. ఇది ఒక రకమైన తరగతి పోరు అయిపోయింది. ఇది ఒక వర్గం ఉంటుంది, అది తక్కువ పని చెయ్యాలని కోరుకుంటుంది. మరొక వర్గం ఎక్కువ పని తీసుకోవాలని కోరుకుంటుంది. ఇద్దరూ తమ తమ కోణాల నుంచి చూస్తున్నారు. కానీ మీరు మీ ఉద్యోగి యొక్క ఉత్పాదకతను పెంచాలని కూడా కోరుకుంటున్నారు. అలాగే అదే సమయంలో కార్యాలయంలో ప్రేమపూర్వక వాతావరణం ఉండాలని కోరుకుంటున్నారు. అది సరిగ్గానే ఉంది. కానీ ఈ మొత్తం చర్చలో పని అంటే ఏంటి, పనికి నిర్వచనం ఏంటి అనే విషయం ఎక్కడా రాలేదు. నేనిప్పుడు చెప్తుంది కార్పొరేట్ వాతావరణం గురించి. మనం ఉత్పాదకతను పెంచాలనుకునే సాధారణ కార్పొరేట్ వాతావరణంలో పరిస్థితులు ప్రేమ లేనివిగా ఉన్నప్పుడు అప్పుడు పని గంటలకు ఒక పరిమితి ఉండాలి అనేది చాలా ముఖ్యం. ఇక ఆ పరిమితిని ఎందుకు నిర్ణయిస్తారంటే, మీరు ప్రజలు పేదవారు కాబట్టి ఎంత పేదవాడో అతన్ని అంత ఎక్కువగా పని చేయించవచ్చు. ఇదే కారణంగా జర్మనీ, జపాన్, నెదర్లాండ్స్, స్కాండినేవియన్ దేశాలు వంటి దేశాల్లో అన్ని చోట్ల వారానికి సగటున 31, 32, 35, 36 గంటలు మాత్రమే పనిచేస్తారు. అంటే వారానికి 32 లేదా 36 గంటలు పనిచేయడమే వారికి సాధారణం. కానీ భారతదేశం, అలాగే పాకిస్తాన్, ఇక మెక్సికో, బ్రెజిల్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సగటు వ్యక్తి వారానికి 45 గంటలు పనిచేస్తాడు. అంతేకాదు, భారతదేశంలో సగం మంది కంటే ఎక్కువ మంది వారానికి 50 గంటలకు పైగా పనిచేస్తున్నారు. ఇక ఇది మనం అభివృద్ధి చెందిన దేశాల్లో చూడలేని విషయం. యూకేలో, బ్రిటన్లో, ఇక జర్మనీలో, జపాన్ వంటి దేశాల్లో 4 రోజుల పని వారం ప్రయోగం చేసి చూశారు. అప్పుడు ఉత్పాదకత అలాగే ఉందని తెలిసింది. ఓకే, ఒక రోజులో 6 గంటలు మాత్రమే పనిచేసేటట్టుగా ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశారు వాళ్ళు. కొన్ని కంపెనీలు 6 గంటలు, 4 గంటలు పనిచేయడం కూడా ప్రయోగించి చూశారు. ఆ ఉద్యోగులు చాలా సంతోషంగా ఉంటారని. వారానికి 3 రోజులు సెలవుంటే ఉత్సాహంగా పనిచేస్తారని తెలిసింది. ఎందుకంటే వారు తమ పనిని ఇష్టపడరు.
మీరు ఏదైనా పనిని ఇష్టపడకపోతే దాన్ని వేగంగా పూర్తి చేయాలని అనుకుంటారు కదా! అదేవిధంగా మీరు 3 రోజులు పని చేయాల్సిన అవసరం లేదని తెలిస్తే అప్పుడు మీరు చాలా సంతోషంగా ఉంటారు కదా! అంతే కదా! ప్రపంచంలోని చాలామంది తమ పనులను ఇష్టపడరు. అయితే 2 సంవత్సరాల క్రితం ఫ్రాన్స్‌లో రిటైర్మెంట్ వయసును 2 ఏళ్లు పెంచాలని నిర్ణయించగానే 10 లక్షల మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. రిటైర్మెంట్ వయసును 2 ఏళ్లు పెంచాలన్న నిర్ణయం వల్లే అంత పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ప్రజలు పని చేయడానికి ఇష్టపడడం లేదని, త్వరగా పదవీ విరమణ చేయాలని, పెన్షన్ రావాలని కోరుతున్నారు. ఎందుకంటే వారు తమ పనులను ఇష్టపడరు. మనం దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. కానీ రీసెర్చ్ ల్యాబ్స్‌లో మనం భిన్నమైన పరిస్థితిని చూస్తాం. అయితే పదవీ విరమణ చేసే సమయం వచ్చినప్పుడు శాస్త్రవేత్తలు తమ పనిని ఇంకా కొనసాగించాలని కోరుకుంటూ ఉంటారు. అబ్బా, ఇంకొన్నేళ్లు పనిచేస్తే బావుండు అని అనుకుంటారు. వారి పదవీ విరమణ వయసు 65 సంవత్సరాలనుకోండి. వారు 75 సంవత్సరాల వరకు కూడా పరిశోధనలో నిమగ్నమై ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి పరిస్థితిలో తక్కువ స్థాయి ఉద్యోగులు, అంటే అసిస్టెంట్లు, టెక్నీషియన్లు వంటి వారు తమ పనిని అస్సలు ఇష్టపడరు. వారికి పదవీ విరమణ అవకాశం వచ్చిన వెంటనే వెళ్ళిపోవడానికి చాలా ఇష్టంగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రపంచంలోని చాలా పనులు అలాంటివే. వాటిని మనం ఇష్టపడలేం. మనం వాటిని ఇష్టపడకపోతే మనం చేయగలిగేది ఒక్కటే, అది మనం పొందే ఇన్పుట్ ఎక్కువ చేయడం. అయితే మనం పనిచేసే గంటలకు ఒక పరిమితి ఉండాలి అనేది నేను అంగీకరిస్తాను. లేకపోతే మనం పిచ్చివాళ్ళం అయిపోతూ ఉంటాం. ఎందుకంటే మనం పనిని ఎందుకు చేస్తున్నాం? ద్వేషం. మీరు దాన్ని ద్వేషిస్తున్నారని చెప్పారు. మీరు ద్వేషించే పనిని వారానికి 90 గంటలు చేయవలసి వస్తే మీరు ఏమైపోతారు? పిచ్చివాళ్ళు అయిపోతారు కదా! అందుకే చాలా ముఖ్యం. అది పని గంటలను నియంత్రించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రపంచంలోని చాలామంది అలాంటి పనుల్లోనే చిక్కుకుపోయారు. వారు అలాంటి పనులు చేయడానికి ఏమాత్రం ఇష్టపడట్లేదు. మీరు ద్వేషించే పనిని లేదా మీకు ఏమాత్రం ఇష్టం లేని పనిని అధికంగా చేశారనుకోండి, మీరు నరాల వ్యాధికి గురవుతారు, బర్నౌట్ అయిపోతారు, మీ ఉత్పాదకత కూడా తగ్గిపోతుంది. ఇది మీకు మంచిది కాదు, మీ యజమానికి కూడా అది మంచిది కాదు. అందుకే అభివృద్ధి చెందిన దేశాలు ఒక వారంలో ఇంతకంటే ఎక్కువ పని చేయకూడదని నియమాలు చేస్తూ ఉంటాయి. లేకపోతే వాళ్ళు పిచ్చోళ్ళైపోతారు. ఎందుకంటే వారికి పని ఇష్టం ఉండదు. జీవిత భాగస్వామిని మీరు ఇష్టం లేకపోతే, మీ జీవిత భాగస్వామి మీకు ఇష్టం లేకపోతే మీరు విడాకులు తీసుకోవచ్చు. చాలామంది పెళ్లి చేసుకోరు కూడా. కానీ ఎవ్వరూ పని చేయకూడదని చెప్పరు. పని చేయకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులు తప్పుడు వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చే ఇబ్బందుల కంటే ఎక్కువ, చాలా ఎక్కువ. ఒక తప్పు పనిలో చిక్కుకున్నాం అనుకోండి, అంటే ఒక వ్యక్తితో మీరు చిక్కుకుపోయినా కూడా అప్పుడు కూడా ఉపాయం ఉంది. అంటే సంబంధం తెగిపోవచ్చు. మీరు ఆలోచించండి ఒకసారి. అవునా కాదా ఒకసారి చెప్పండి. కానీ పనిని మాత్రం ఎవరూ వదిలేలేరు కదా. వదిలేలేరు పనిని. ఎవరితో సంబంధం ఉన్నా లేకపోయినా పని మాత్రం చెయ్యాలి. అంటే తప్పు పనిని ఎంచుకున్న వారి పరిస్థితి చాలా దయనీయం. అందుకే వారి పని గంటలను నిర్ణయించడం చాలా ముఖ్యమని చెప్తాను నేను. లేకపోతే వారు నాశనమైపోతారు, పూర్తిగా నాశనం. అలాగే భయంకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలోని 90-95% మంది ఇలాంటి పనులే చేస్తున్నారు, వారికి ఇష్టం లేని పనులు. ఎందుకంటే మీ విద్యా వ్యవస్థ వారిని అలాగే తయారు చేసింది. పనిని కేవలం ఇన్పుట్ మరియు అవుట్పుట్ లాగా చూడాలని. మీ కుటుంబం, మీ సంస్కృతి, మీ ప్లేస్మెంట్ ఆఫీస్ అంటూ ఉంటాయి. ఏమంటాయి? అవి మీకు అర్థవంతమైన వృత్తిని వెతుకు అని చెప్పవు. అవి మీకు వెళ్ళి సిటీసీ మాత్రమే చూడని చెప్తాయి. ఓకే, అందుకే మీరు ఎంత డబ్బొస్తుందనే దానిపై మాత్రమే దృష్టి పెడతారు. వారానికి 1 గంట పనిచేసి ఎంత డబ్బొస్తే అంత బాగుంటుందో అని అనుకుంటారు. ఆలోచించండి. నేనింత చెప్పగానే ఎంతమంది ఆశపడుంటారు? మీకు వచ్చేంత శాలరీ వస్తూనే ఉంటే వారానికి 1 గంట పనిచేస్తే ఎంత బావుంటుందని అనుకుంటారు. ఎందుకంటే మీరు పనిని ప్రేమించి చేయడం లేదు, కేవలం డబ్బు కోసమే చేస్తున్నారు. ఇది జీవితాన్ని గడపడానికి అత్యంత దుర్మార్గమైన మార్గం.
నేను పని చేస్తున్నది వేరే వేరే దానికోసం. ప్రజలంటారు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలి అంటారు కదా. ఇంటికి వెళ్ళి బ్యాలెన్స్ చేసుకోవాలి అని అంటారు. అప్పుడు మరి హాబీస్ చేస్తారు. మీకు హాబీస్ మీద అంత ప్రేమ ఉంటే ఆ హాబీనే మీ జీవితం ఎందుకు చేసుకోలేదు? ఎందుకు చేసుకోలేదు చెప్పండి? మీరు ఇంటికి వెళ్ళి కుటుంబంతో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తానని అంటారు. కానీ మీరే క్వాలిటీ ఇండివిజువల్ కాకపోతే ఎలా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు చెప్పండి? నువ్వు మంచి మనిషివైతే ముందు నీకోసం మంచి పని చేసుకునేవాడివి గదా. కానీ నీవు నీ జీవితంతో రాజీ చేస్తున్నావు. నీ జాబ్లో CTC కోసం నీవనుకున్నది మర్చిపోయావు. ఇంట్లో ఎలా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తావు? నీ పిల్లలకు కూడా అదే నేర్పుతావు. అందుకే నేనంటున్నాను, ఒక వారానికి 40 గంటలకు మించి పనిచేయనివ్వకు. 40 గంటలకు మించి అస్సలు పని చేయనివ్వకూడదు, లేకపోతే పిచ్చోడైపోతాడు. నాకు చాలా దయ వస్తుంది. వీళ్ళు ఇంకా తక్కువ పని చేయాలి. అవును, తమ పనిని ఇష్టపడని వారిని చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. వారి పనిని తగ్గించేస్తాను. ఎందుకంటే వారికి పని ఇవ్వడం అంటే వారి మీద అన్యాయం చేయడం లాంటిది. నేను ఎలా ఎవరి మీద అన్యాయం చేయగలను? పనిని ఇష్టపడే వారికి ఇస్తాను. పనిని ఇష్టపడే వాళ్ళు చాలా అద్భుతం. నేను చెప్తాను ఇంకా చెయ్యి అని. అయితే కొంతమంది నాకంటే ఎక్కువ చేయలేరు. ఇంకా చేయను, ఇది చేయను, అది చేయను అంటూ ఉంటారు. వారికి పని తగ్గిస్తాను. ఇప్పుడు మనం పని అంటే ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. చాలామంది పనిని కేవలం జీతం సంపాదించడానికి మాత్రమే పరిమితం చేసున్నారు. అంటే మీరు మీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, మీకు పని మీద ప్రేమ లేదు కాబట్టి. లేకపోతే ఇలాంటి అనవసరమైన విషయాలు మాట్లాడరు కదా మీరు. సరే, ఒకసారి ఒక వ్యక్తి తనని తాను CTC కోసం అమ్ముకున్నాక నిజం వినడం అతనికి చాలా కష్టం అవుతుంది. పని అంటే ఏంటి? పని అంటే ప్రేమ లాంటిది. పని అంటే నేను దీనికోసం డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేది. డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంటే, ఈ విషయం పక్కన పెట్టండి, నేను శాలరీ గురించి అడుగుతున్నానని. ఒకవేళ ఏదైనా మిగిలితే అది బోనస్ అనుకోండి. ఒకవేళ చాలా ఎక్కువ మిగిలిందనుకోండి, అది గ్రేస్ అనుకోండి. చాలా సంతోషం, అనుగ్రహం, గ్రేస్ అది. ఒకవేళ ఇంకా ఎక్కువ మిగిలిందనుకోండి, అప్పుడు చాలా చాలా సంతోషం వస్తున్నప్పుడు మంచిదే కదా. ఏదైతే దొరుకుతుందో దానికోసం పని చేయట్లేదు, పని కోసమే పనిచేస్తున్నాను. పని అంటే ఎంత ఇష్టం అంటే, గంటలు ఎవరు లెక్క పెడుతున్నారు? మనకి ఎలా తెలుస్తుంది మనకి ఎన్ని గంటలు పనిచేయాలి అన్న సంగతి? ఎందుకని మనం లెక్క పెట్టలా. ఒకవేళ లెక్క పెట్టినా కూడా 24 గంటలనే సంఖ్య వస్తుంది. ఎందుకంటే ఒక రోజులో 24 గంటలుంటాయి. మరి ఆ 24 గంటలు మేము ప్రేమ తప్ప మరొకటి చెయ్యము. ఆ ప్రేమ మా పనిగా మారిపోయింది. మా వర్క్ వీక్ ఎన్ని గంటలు అని ఎలా చెప్పగలం? ఎలా చెప్పగలం మా వీక్లో ఎన్ని వర్కింగ్ అవర్స్ ఉన్నాయని? ఎలా? ఇంకో విషయం, ఇలా మాత్రం అనుకోవద్దు. ఈ CEOలు ఉంటారే కంపెనీల్లో, వాళ్ళు ఇంకా పనిచేయండి ఇంకా పనిచేయండి అని చెప్తారు. వాళ్ళకి పని అంటే అంత ఇష్టం అని అనుకుంటారేమో, అందుకని CEO అలా చెప్తున్నారని. అబ్బెబ్బెబ్బెబ్బే. ఇప్పుడు మనం ఎంప్లాయీ కోణం నుంచి చూస్తే వాళ్ళు డబ్బు కోసం మాత్రమే పనిచేస్తున్నారని మనం అనుకుంటూ ఉంటాం. అందుకే వాళ్ళు ఎక్కువ గంటలు పనిచేయమని అంటారు. కానీ CEOలు, యజమానులు ఎక్కువ గంటలు పనిచేయమని ఎందుకంటారు? అది కేవలం వారికి పని మీద ప్రేమ ఎక్కువగా ఉన్నందుకే కాదండి. వాళ్ళు మనకంటే 300 లేదా 800 రెట్లు ఎక్కువ జీతం తీసుకుంటున్నారు కాబట్టి. ఎక్కువ పనిచేయమని అంటున్నారు కదా. ఇంత శాలరీ తీసుకుంటున్నప్పుడు కొంచెం ఎక్కువ పని కూడా చేయాలి కదా. నీకెంత ఇస్తున్నాడు, నీకు కొంత సమయం ఫ్రీగా ఎంజాయ్ చేయమని అనుమతిస్తానని అనుకోవడం సరైందా? ఒకసారి ఆలోచించండి మీరు. ఒక సగటు CEOకి ఇచ్చే జీతం అది భారతదేశంలో 300 రెట్లు ఎక్కువ. కొన్ని కంపెనీస్లో అయితే 1000 రెట్లు కూడా ఎక్కువ ఉంటుంది తెలుసా? ఒక సగటు ఉద్యోగికి ఇచ్చే జీతం కంటే CEOకి ఇచ్చే జీతం 1000 టైమ్స్ ఎక్కువ అని నేను చూశాను. కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ ఉంటుంది. మరి ఇంత ఎక్కువ తీసుకునేవాడు వాడు పని చేస్తాడు కదా. అందుకే నేను చాలా పని చేస్తున్నాను అని చెప్తున్నాడు. అంత పని చేయకపోతే నిన్ను బోర్డు కింద నుంచి తన్నేసి బయటికి వెళ్ళిపోమని చెప్తారు. నేను రోల్ మోడల్ అని, నేను చాలా పని చేస్తున్నాను కాబట్టి నువ్వు కూడా చేయాలని నువ్వు చెప్తున్నావు. నీకెంత జీతం ఇస్తున్నారో వాళ్ళకు కూడా అంతే ఇస్తే వాళ్ళు కూడా అదే చెప్తారు. నువ్వు 90 గంటలు 190 గంటలు పనిచేయాలని ఎందుకు చెప్తున్నావు? నువ్వు తినేంత తిండి వాళ్ళకిస్తే వాళ్ళు కూడా సంతోషంగా చేస్తారు కదా. ఒకసారి ఆలోచించండి.
వాళ్ళు కూడా సంతోషంగా చేస్తారు. ఇదంతా ఒక రకమైన నిస్సారమైన జీవితానికి సంకేతం. పని చేయడం పని చేయడం అంటే డబ్బు సంపాదించడం, ఆ డబ్బుతో సుఖాలు అనుభవించడం అనేది అది ఒక సాధారణ భావన. కానీ గీత ప్రకారం నిష్కామ కర్మ యొక్క సంతోషం అది వేరండి. అంటే ఫలితం కోసం కాకుండా కర్మ చేయడం ఆనందదాయకం అని అర్థం. ఎందుకంటే అది మన అంతర్దృష్టి నుంచి వస్తుంది. మనం ఏదో ఒక విషయం అర్థం చేసుకున్నప్పుడు అదే మనల్ని పనిచేయడానికి ప్రేరేపిస్తుంది. అంటే మన పనుల్లో ఒక దృఢమైన నమ్మకం, ఒక ప్రేమ ఉంటుంది. అందుకే మనం వెనక్కి తగ్గం. ఒకసారి బాగా ఆలోచించండి మీరు. మనం ఏమాత్రం వెనక్కి తగ్గం. స్టార్టప్స్ ఎక్కువగా ఫెయిల్ అవుతున్నాయని మనందరికీ తెలుసు. 20 స్టార్టప్స్ ఉంటే వాటిలో 19 ఫెయిల్ అయిపోతున్నాయి. అవి ఎందుకు ఫెయిల్ అవుతున్నాయంటే వాళ్ళు సరైన మార్కెట్ని నిర్ణయించుకోలేదు. వాళ్ళ ప్రొడక్ట్స్ బాగోలేదు, ఫండింగ్ దొరకలేదు. ఇలాంటి కారణాల వల్ల చాలా స్టార్టప్స్ ఫెయిల్ అవ్వడం కాదు, వాటిని మూసేసేస్తున్నారు దారుణంగా. ఎందుకు మూసేస్తున్నారంటే వాటిని కేవలం లాభం కోసం మొదలుపెట్టారు. 2-3 సంవత్సరాలు అయిపోయింది, అంత లాభం రావట్లేదు కాబట్టి కంపెనీనే మూసేస్తున్నారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన లాభం రాకపోతే కంపెనీని మూసేస్తున్నారు. పనిని పని కోసం చేయడం కాదు, ఫలితం కోసం చేస్తున్నారు. అంటే పని మీద ప్రేమ కన్నా ఫలితం మీదే ప్రేమ ఎక్కువ ఉన్నట్టు కదా. ఇది చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్నారు. ఇంట్లో మన అమ్మ ఏం చెప్తారు? బాబూ, చిన్నపిల్లలకు చెప్తారు, నువ్వు ఒకవేళ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నావంటే నీకు చాలా బహుమతులు ఇస్తాను అని. అంటే ప్రేమ కూడా ఒక రకమైన అవార్డులాగా అనిపిస్తుంది కదా. కానీ కొంతమందికి మాత్రం పని చెయ్యాలి అంతే అని అంటారు. నేను ఎంత లోతుగా గణితం చదివాను, చరిత్ర చదివాను అనేది అసలు ముఖ్యం కాదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎలాగైనా ఫస్ట్ రావాలి అన్నదే. ఫలితం మీదే ఎక్కువ ఫోకస్, ప్రక్రియ మీద అసలు ఫోకస్ లేదు. ప్రేమ మీద, హృదయం మీద కాదు. ఎలాగైనా సరే ఒక రకంగా ఫలితం వస్తే చాలు అన్నది మన లక్ష్యం. అంటే తక్కువ కష్టంతో ఎక్కువ ఫలితం రావాలి అని అందరూ అనుకుంటున్నారు. మంచిదే కదా, చాలా బాగుంటుంది. అంత బాగుంటుంది అనంటే ప్రతి ఒక్కరూ ఇంటి నుంచే పని చేయాలి కదా. ఇప్పుడు వారానికి 4 రోజులు మాత్రమే పని చేయాలి, రోజుకి 30 గంటలు మాత్రమే పని చేయాలి అని అనుకుంటున్నారు. నేను కూడా వారితోనే అంగీకరిస్తున్నా. వారి పని గంటలు పెంచాలని నేను చెప్పడం లేదండి, వారి పని గంటలు తగ్గించాలని చెప్తున్నాను. వారు ఇష్టం లేని పని చేస్తున్నారు కాబట్టి వారిపై దయ చూపించండి. వారికి ఇంతకన్నా పెద్ద శిక్ష ఏముంటుంది చెప్పండి? వారు ఇష్టం లేని పని చేస్తున్నారే. ఇప్పుడు వాళ్ళని ఆఫీసుకి రప్పించి మరింత శిక్షిస్తున్నారు. జీవితంలో ఒక లక్ష్యం ఉన్న వ్యక్తిని చూసి అడగండి, అతని చేతికి గడియారం కట్టుకున్నాడా అని. ఏ రోజు, ఏ తేదీ, ఏ గురువారం, ఏం శనివారం, ఏ ఆదివారం, ఏ నెల, ఏ కాలం, ఏ వేసవి, ఏ వర్షం అని అతను చూడ్డు. అతను తన పనిలో మునిగిపోయి ఉంటాడు. ఏమండి, ఇది ఆ ఉద్యోగి తప్పు కాదు. సంఖ్యల మీద కాకుండా మనుషుల మీద దృష్టి పెట్టని వ్యవస్థ తప్పు. నువ్వు చిన్నప్పుడు నీకు మార్కులు తెచ్చుకోమని అందరూ చెప్పారు కదా. మొదట మంచి మార్కులు తెచ్చుకోమని చెప్పారు, తర్వాత బోర్డ్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ తెచ్చుకోమని చెప్పారు, తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ తెచ్చుకోమని చెప్పారు, తర్వాత నువ్వు కాలేజీలో జాయిన్ అయ్యావు, మంచి CGPA తెచ్చుకోమని చెప్పారు, తర్వాత ప్లేస్మెంట్లో మంచి CTC తెచ్చుకోమని అడిగారు అందరూ. ఆ తర్వాత కొంతమంది ఆంట్రప్రెన్యూర్స్ అవుతారు, వారిని IPO తెచ్చుకోమని అంటారు. అది కూడా ఒక సంఖ్యే కదండి. అది హృదయం కాదు, సంఖ్యలు ముఖ్యమని చెప్తున్నారు అందరూ. ఒక సంఖ్య కోసం మరో సంఖ్యను కోరుకుంటున్నారు. అంటే పని గంటలు కూడా ఒక సంఖ్యే. అలాగే ప్రతిదీ సంఖ్యల చుట్టూ తిరుగుతుంది. ఇలాంటి జీవితంలో ప్రేమ లేదు, జీవనం లేదు. జీవితం పూర్తిగా అమ్ముడుపోయింది అని అనుకునేవారికి నేను పూర్తిగా అంగీకరిస్తున్నా. వారికి పని గంటలు తక్కువగా ఉండాలి, వారి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా బాగా ఉండాలి. కానీ నేను మిమ్మల్ని ఇంకొక విషయం కూడా అడుగుతున్నాను. సంఖ్యలు, డబ్బు, సౌకర్యాల కోసం జీవితం అమ్ముకోవడం నిజంగా అవసరం అంటారా?
ఉమ్? మీ యొక్క పని, అది ఉద్యోగమైనా వ్యాపారమైనా, మీ హృదయానికి ఎందుకు దగ్గరగా ఉండకూడదు? మీ హృదయానికి ఎందుకు దగ్గరగా ఉండకూడదు? ఎందుకు ఉండకూడదు? ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరికి ఇదే ప్రశ్న. నీ హృదయం కోరుకోకపోయినా నీ నాలుక మాత్రం కోరుతుంది. ప్రతిరోజు ఉదయం లేచినప్పుడు కార్డ్ స్వైప్ చేస్తున్నప్పుడు నీకు అసహ్యంగా అనిపిస్తుంది. అనిపిస్తుందా లేదా ఒకసారి? ఇదే నా జీవితం? ఇదంతా ఇదంతా కొద్దిపాటి డబ్బు కోసమా? నెలాఖర్లో నువ్వు సంపాదించిన డబ్బు ఇంటికి చేరిపోతే ఇంకంతే సంతోషించేస్తున్నావు. పశ్చిమ దేశాల్లో చాలా ఆసక్తికరమైన విషయం జరుగుతోంది. ఇప్పుడు జీవితకాలం పెరుగుతోంది. ఉమ్? ఇది చాలా ఆసక్తికరమైన విషయం. మీరు జాగ్రత్తగా వినండి. జీవితకాలం పెరుగుతుంది, సరేనా? ఇక జనన రేటు తగ్గుతోంది. ఓకే కదా? అలాగే మరణాల రేటు కూడా తగ్గుతుంది. మరణాల రేటు అంటే వ్యాధులు తగ్గిపోతున్నాయి అని. అంటే ఏంటంటే వృద్ధులు చాలా కాలం జీవిస్తున్నారు అని. వ్యాధులు లేకుండా రిటైర్ అయ్యి వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు. మనమేమో 90 ఏళ్ల వరకు బతుకుతున్నాము. కానీ 60 నుంచి 90 ఏళ్ల మధ్య వయసు వారు ఇంకా చాలా చాలా యాక్టివ్గా ఉంటున్నారు. అదే సమయంలో జనన రేటు తగ్గిపోయింది. అంటే యువత తక్కువగా ఉంది. 60 ఏళ్లకే రిటైర్ అయిన వృద్ధులు ఇప్పుడు చాలా కాలం బ్రతుకుతున్నారు కదండి. ఇప్పుడు వృద్ధులను ఇంకా పనిచేయమని అడుగుతున్నారండి. ఇంకా పనిచేయమంటున్నారు. 70 ఏళ్ల వరకు పనిచేయమని చెప్తున్నారు. అయితే ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఒక ఆలోచన బాగా వ్యాపిస్తోంది. అదేంటంటే వృద్ధాప్య పరిశోధన అదంతా అనవసరం అని. ఇప్పుడు ఎక్కువ కాలం బ్రతకాలి అనంటే ఎక్కువ పని చేయాల్సి వస్తే మనం ఎక్కువ కాలం బ్రతకడానికి ఇష్టపడం అని చాలామంది అనుకుంటున్నారు. తమ ఉద్యోగాలంటే చాలా అసహ్యం వేస్తుంది కాబట్టి జీవితకాలం పెరిగితే కనుక రిటైర్మెంట్ వయసు కూడా పెరుగుతుందని వాళ్ళు భావిస్తున్నారు. అందుకే వారు ఎక్కువ కాలం బ్రతకడానికి ఇష్టపడడం లేదు. కానీ పని చేయడానికి మాత్రం ఇష్టపడడం లేదు. మేము త్వరగా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఈ పని మాత్రం చేయించకండి, ఎందుకంటే మాకు ఈ పని చాలా అసహ్యంగా ఉంది. ఒక సర్వే జరిగింది, బ్రిటన్లో జరిగింది. దాని వివరాలు ఒకసారి నువ్వు కావాలంటే వెతుక్కో. అందులో చాలామంది అలా అనుకున్నారు. బహుశా 40%, 60% లేదా 70% ఆ బ్రిటిష్ ఉద్యోగులు తమ ఉద్యోగాలు ఫ్రివలస్ లేదా రిడెండెంట్ అని అంటున్నారండి. We consider our job as either frivolous or redundant. ఇప్పుడు ఆ వ్యక్తి నన్ను ఎక్కువ పని చేయవద్దని అనడు కదా. ఎందుకంటే వాళ్ళకి పని అంటే ఫ్రివలస్ అని రిడెండెంట్ అని అనిపిస్తున్నప్పుడు ఇప్పుడు అక్కడ వాళ్ళకు ఒక కొత్త భూతం కనబడుతుంది, ఏఐ అని చెప్పి. ఎందుకంటే నీ పని ఎవరైనా చేయగల సింపుల్ పని. నువ్వు పనిని ప్రేమతో చేసి ఉంటే ఏఐ నీ ఉద్యోగం తీయలేకపోయి ఉండేది. ఎందుకంటే కృత్రిమ మేధకు నిజమైన ప్రేమ అర్థం కాదు. ఏఐకి ఏదైనా ప్రేమ అనేది అర్థం కాదు. నువ్వు నీ పనిలో ఒక మనిషి మాత్రమే పెట్టగల ఒక విషయాన్ని పెట్టేవాడివి. అర్థమవుతుంది కదా మీకు? ఆధ్యాత్మిక సృజనాత్మకతను ఏఐ సులభంగా తీసివేయలేదు. కానీ నీ పని అంతా కాగితాల పని మాత్రమే కాబట్టి ఇప్పుడు ఏఐ నీ ఉద్యోగం తీసుకుంటుందని నువ్వు ఏడుస్తున్నావు. నరకం అంటూ ఏది ఉండదండి. ఒక చెడు ఆఫీస్ అనేది నరకంలా ఉంటుంది. ఆ చెడు ఆఫీస్ మన జీవితాన్ని నాశనం చేసేస్తుంది. ఆఫీస్ తర్వాత ఇంటికొచ్చినప్పుడు ఇంటికంటే పెద్ద నరకం మరొకటి ఉంటుందా? ఆఫీస్ అంటే కొంత డబ్బు సంపాదించడానికి మనం వెళ్ళే చోటు. ఇల్లంటే ఆ సంపాదన డబ్బు ఖర్చు చేయడానికి మనం వచ్చే చోటు. ఇంకేం నరకం ఉంటుంది చెప్పండి?
మనం ఎందుకు పని చేస్తాం? మనం శాలరీ కోసం పని చేస్తాం. ఒక నెలలో ఎన్ని రోజులు శాలరీ వస్తుంది? ఒక్కరోజు మాత్రమే కదా! మరి మిగతా 29 రోజులు మనం ఎలా గడుపుతాం? శాలరీ రోజొచ్చే వరకు మనం బ్యాంక్ అకౌంట్‌ని అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉంటాం కదా! శాలరీ వచ్చిందా లేదా అని. శాలరీ డే వచ్చేటప్పుడు మీరు బ్యాంక్ అకౌంట్ మాటి మాటికి చెక్ చేసుకుంటూ ఉంటారా లేదా? ఆహా! ఏముంది. వచ్చిందని తెలిస్తే చాలా ఆనందిస్తావు 4% హైకొస్తే. అరే! నేను, నేను ఎందుకింత పని చేస్తున్నాను? నా వర్కింగ్ అవర్స్ తగ్గించాలి అని అనుకుంటాం. కానీ వాళ్లకు తెలియదు. వాళ్ళు ఇస్తున్న శాలరీ కూడా రోజు రోజుకు తగ్గుతూనే ఉందని. వర్కింగ్ అవర్స్ పెంచాలని చెప్పేవాళ్ళంతా గూడా క్యాపిటలిజం నుంచి లాభం పొందేవాళ్లేనండి. క్యాపిటలిజంలో ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అని ఉంటుంది గదా! అందులో ధనవంతులు మరింత ధనవంతులవుతారు. పేదవారు మరింత పేదవారవుతారు. నీ జీతం ఏడాదికి 5% పెరిగితే నువ్వు చాలా ఆనందిస్తావు కదా! కానీ కొంతమందికి స్టాక్ ఆప్షన్స్‌తో పాటు ఎంత పెరిగిందో తెలుసా? వాళ్ళకెంత పెరిగిందో చూడు. నువ్వు చూడు. నువ్వు ధనవంతుడివయ్యావని చెప్పుకోవచ్చా? లేదా పేదవాడివే అని చెప్పుకోవాలా? కానీ నిజానికి నువ్వింకా పేదవాడివే. ఎందుకంటే అతని దగ్గర డబ్బు చాలా ఎక్కువగా ఉంది. అతను ఏదైనా కొంటే కనుక ఆ వస్తువు ధర పెరిగిపోతుంది. నువ్వు కూడా నీ పిల్లల్ని స్కూల్కి పంపాలి కదా! క్యాపిటలిజం నుంచి లాభం పొందేవాళ్ళు తమ పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ ఉంటారు. కానీ స్కూల్లో సీట్లు తక్కువగా ఉంటాయి. ఆ పెద్ద పెద్దోళ్ళందరే ఆ సీట్స్ అన్నీ ఆక్యుపై చేసేస్తుంటారు. అల్పంగా ఉన్న సీట్లవి డబ్బుతో కొనుక్కోవచ్చు. నువ్వు కూడా నీ పిల్లల్ని చదివించాలని అనుకుంటావు. అప్పుడు నువ్వు కూడా అంతే డబ్బు చెల్లించాలి. వాళ్ళు ఎక్కువ డబ్బు చెల్లించగలరు. ఎందుకంటే వాళ్ళ జీతం 80% పెరిగింది కాబట్టి. నీ జీతం మాత్రం 5% మాత్రమే పెరిగింది. నువ్వు ఎలా చెల్లించగలవు? ఎక్కువ డబ్బు ఉన్నవాళ్ళు హోటల్ రూమ్సు, భూమి, స్కూళ్ల ఫీజులు, ఆస్పత్రి ఛార్జీలు ఇలా ప్రతీదీ ధర పెంచేస్తున్నారు. ఇలా చేయడం వల్ల నువ్వు మరింత పేదవాడిగా మారిపోతున్నావు. ప్రతీదీ పెంచేస్తున్నారు. కానీ నువ్వు మాత్రం నీ జీతాన్ని అలాగా లెక్కేసుకుంటూ ఉండు. ఈ మొత్తం చర్చ పూర్తిగా వ్యర్థమే. ఎన్ని గంటలు పనిచేయాలి అనేది ముఖ్యమైన విషయం కాదు. ఇద్దరు కూడా బానిసలే. నేను చెప్తున్నా, ఇద్దరూ పూర్తి స్థాయిలో వారు బానిసలే. ఎక్కువ గంటలు పనిచేయాలని చెప్పేవాడు కూడా బానిసే. తక్కువ గంటలు పనిచేయాలని చెప్పేవాడు కూడా బానిసే. స్వేచ్ఛ అంటే ఏంటో వాళ్ళకి తెలీదు. వాళ్లకు స్వేచ్ఛ అంటే వారాంతంలో గోల్ఫ్ ఆడడమే వాళ్ళకి స్వేచ్ఛ. వారానికి 2 గంటలు వాళ్ళు స్వేచ్ఛ అంటున్నారు. ఏమండి, జైల్లో ఉన్నవారు కూడా 2 గంటలు స్వేచ్ఛగా ఉంటారు కదా! ఇంకేమనుందా? ఆచార్య గారు. కబీర్ సాహెబ్ గారి మాట వినండి. అవును. ప్రేమలో మునిగిపోయినప్పుడు ఎవరు రోజులను లెక్కిస్తారు? ఎవరు రోజులను లెక్కిస్తారు? అంటే ఇప్పుడు ప్రేమలో ఉన్నప్పుడు రోజులు, వారాలు అనేవి ముఖ్యం కాదు. కానీ ప్రేమ లేని వాళ్ళు రోజులను లెక్కిస్తారు. వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రోజుల్ని లెక్కిస్తారు. నేను చెప్పేదేంటంటే వాళ్ళు 35 గంటలకు మించి పని చేయకూడదు అని. వాళ్ళకి పాపం ఇప్పటికే చాలా శిక్ష లభిస్తుంది. వాళ్ళ జీవితం చాలా కష్టంగా ఉందండి. ఆచార్య గారు, నేను చాలాసార్లు గమనించాను. గీతాసత్రలకు వచ్చేవాళ్ళు ఒక ప్రశ్న ఎక్కువగా అడుగుతారు. అది ఏంటంటే, ఆచార్య గారి దగ్గరికి వచ్చేటప్పుడు మనసులో చాలా ఆలోచనలు ఉండేవి. జీవితంలో ఒక రకమైన శాంతి కోసం వచ్చాము. కానీ ఆచార్య గారి దగ్గరికి వచ్చేటప్పటికి మనం జీవితంలో ఒక నిర్ణీత మార్గంలో సాగుతున్నాము అని అనుకుంటున్నారు. కానీ ఆ తర్వాత క్రమంగా ఆ వ్యవస్థ తప్పు అని దాన్ని వదిలిపెట్టాలని అర్థమైంది. ఈ వదిలిపెట్టడం మరింత ఆందోళన కలిగిస్తుంది. అందుకే ప్రశ్నలు అడగకుండా ఉండాలని అనుకుంటారు. అంటే
సరైన పని అయినా కూడా చాలా ఒత్తిడిని కలిగిస్తే అది హ్మ్. నిజంగా సరైనదేనా అని అనుమానిస్తారు. దీని గురించి మీరు హ్మ్. ఏం చెప్తారు? నిజమైన పని వల్ల ఒత్తిడి రాదు. మన లాభాపేక్ష వల్ల వస్తుంది. మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం గదా! మనకు ప్రతి నెల ఇంత డబ్బొస్తూనే ఉంటుందా అని. సరైన పని వల్ల ఒత్తిడి రాదండి. చెడు పని చేస్తే దొరికే డబ్బు కోల్పోతామేమో అనే భయం వల్ల ఒత్తిడొస్తుంది. సరైన పని ఎలా ఒత్తిడిని కలిగిస్తుంది చెప్పండి నాకు? ఒత్తిడికి కారణం మనం ఎక్కువగా కోరుకోవడమే. మన జీవన శైలిని అధికంగా చేయడం. ఇంత డబ్బొచ్చింది కదా! దీన్ని మనం ఖర్చు చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాం. చెడు పని చేయడం వల్ల డబ్బొస్తుందని అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు సీటీసీ పోతుందేమో అని భయపడుతున్నారు. మరి ఏమైంది? సీటీసీని ఎవరు తింటారు? సీటీసీ వల్ల వచ్చే సౌకర్యాలు పోతాయనే భయం. సౌకర్యాలు పోతే ఏంటి? సౌకర్యం అంటే ఏంటి? సౌకర్యం అంటే రోజువారీ జీవితం కొనసాగించడానికి కావాల్సినవి. ఇప్పుడేంటి ఈ జీవనశైలి? చాలా ఒత్తిడి, గుండెపోటొచ్చేస్తుందని భయపడుతున్నారు. ఇప్పుడు స్ట్రెస్ ఏంటంటే ఇది సాధారణమైన టీవీలుంటాయి కదా ఇళ్లల్లో. అవి ఎన్ని ఇంచెస్ ఉంటాయి? అంటే ఎంతండి? 40యా? 40 ఇంచెస్ టీవీసున్నాయి. ఇప్పుడు వాళ్ళకి 400 ఇంచీల టీవీ కొనాలని కోరికుంది. ఇంత పెద్ద టీవీ ఎలా కొంటామని ఆలోచిస్తూ ఉంటారు. ఇంత పెద్ద టీవీ కొనాలంటే చాలా ఖర్చవుతుంది కదా మరి. అయినా కూడా దాన్ని కొనాలని అనుకుంటూ ఉంటారు. అరే అసలు అవసరం లేని వస్తువుల మీద అలవాటు పెట్టుకొని వాటి కోసం ఖర్చు చేయడం మొదలుపెడతారు. వాటి కోసమే ఖర్చు చేయడం మొదలుపెడతారు. తర్వాత మనం బలవంతంగా ఇలా చేస్తున్నామని, మనం సరైన జీవితం గడపలేకపోతున్నామని అంటారు. అప్పుడు ఏం బాధ్యతలు అని అడుగుతారు. బాధ్యతలు అంటే ఏంటి? నేను ఒక 1000 స్క్వేర్ మీటర్ స్థలంలో నాకు ఒక భవనం కట్టుకోవాలని అనుకుంటూ ఉంటాను. ఇది నా చిన్ననాటి కల. అలా ఎందుకు కట్టుకోవాలంటారా? భవనం కట్టకపోతే భార్య వెళ్ళిపోతుందేమో అని భయపడుతున్నాను. భార్య ఎందుకు వెళ్ళిపోతుంది? ఎందుకంటే భార్యకు నా మీద ప్రేమ లేదు కదా. నాకు భార్య మీద ప్రేముంది. భార్య నాతోనే ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఒక బంగ్లా కట్టి దాని రాణిగా ఉండాలని ఆమె కోరుకుంటుంది. కాబట్టి నీవు చెత్త ఉద్యోగమే చేయవలసి వస్తుంది. ఉమ్? ఉమ్? ఎక్కువ జీతం కోసం ఇంట్లో పిల్లలు నిన్ను గౌరవించడం మానేసి నీవు నిరుద్యోగివి అయిపోతావు. ఎందుకు? ఎందుకంటే నీవు పిల్లల్ని అలా పెంచావు. ఇప్పుడు నీవు డబ్బు సంపాదించాలి. నిజమైన భయం ఏంటంటే నేను డబ్బు సంపాదిస్తే పిల్లలు కొట్టి ఇంటి నుంచి తరిమేస్తారేమో అని. నన్నెవ్వరూ గౌరవించరు. నా స్నేహితులు నన్ను దూరం చేసుకుంటారు. ఎందుకంటే నేను డబ్బు సంపాదిస్తున్నప్పుడే వాళ్ళు నాతో స్నేహం చేశారు. నేను నిరుద్యోగైతే సాధారణ జీవితం గడిపితే అందరూ నన్ను వదిలి వెళ్ళిపోతారు. ఇలాంటి చెత్త స్నేహితులు ఉండడం వల్ల ఏం లాభం? ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ కాలేజ్‌లో జరిగింది. ఒక ఇంజనీరింగ్ క్యాంపస్‌లో జరిగిందిది. ఒక ఒ ఒక కంపెనీ ప్లేస్‌మెంట్ కోసం ప్రపోజల్ పంపిందనమాట. అందులో సీటీసీ 12.5 లక్షలుగా పేర్కొన్నారు. ఇది చాలా పెద్ద మొత్తం అనే చెప్పొచ్చు. కానీ అదేమీ అంత అగ్రశ్రేణి కాలేజేం కాదు. కాబట్టి కంపెనీ వస్తుందనేది విద్యార్థులకు చాలా చాలా పెద్ద విషయం. కంపెనీ వచ్చి ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఈ ప్లేస్‌మెంట్ సీజన్‌లో జరిగింది. అయితే ఆ తర్వాత వాళ్ళ హెచ్ఆర్ వ్యక్తి లైట్ వెలిగించాడు. అందులో ఏంటంటే సీటీసీ 12.5 లక్షలని రాసుంది. అప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే ఇట్ సీమ్స్ దెర్ ఈజ్ సమ్ కన్‌ఫ్యూజన్ అని ఆయన చెప్పారనమాట. అప్పుడు విద్యార్థులందరూ చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే
ఫ్రెషర్‌లకు ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో సగటున 3.5 లక్షలు మాత్రమే వస్తుంది. ఇంత పెద్ద కాలేజ్ కూడా కాదు కదా ఇది. 12.5 లక్షలు ఇచ్చే కంపెనీ వస్తుందని వినగానే ఆడిటోరియం నిండిపోయింది. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న మునుపటి బ్యాచ్ విద్యార్థులు కూడా ముందు వరుసలో కూర్చున్నారు. మేము కూడా ఉద్యోగం ఇస్తామని అనుకున్నారు. హెచ్ఆర్ మొదటి స్లైడ్ చూసి కన్‌ఫ్యూజ్ అయ్యాడనమాట. అందులో ఉన్న అందులో ఉన్న 1 అనే సంఖ్యను తొలగించి 2.5 ఎల్‌పీఏ అని చెప్పాడనమాట. 2.5 లక్షలని చెప్పగానే ఆడిటోరియం ఖాళీ అయిపోయింది. అలా చూస్తున్నారు వాళ్ళందరూను. 2.5 అని రాసేసరికి ఇంకా అందరూ సైలెంట్ అయిపోయారు. ఆడిటోరియం అంతా ఖాళీ అయిపోయింది. హెచ్ఆర్ ఆ మాట చెప్పేసరికి ఆడిటోరియంలో ఉన్న స్టూడెంట్స్ అందరూ బయటికెళ్ళిపోయారు. మరి నువ్వు ఏం చేయగలవు? అక్కడ ఉన్న వాళ్ళలో ఏ ఒక్కరు కూడా అడగట్లేదు. అంటే జాబ్ ప్రొఫైల్ ఏంటి, కేఆర్ఏ ఏంటి, ఎవ్వరు ఏమీ తెలుసుకోవాలనుకోవట్లేదు. అంతా కేవలం డబ్బు కోసమే వచ్చారు. పైసలు సంపాదించాలంటే పని చెయ్యాలి. అప్పుడు కొంతమంది ఇలా అంటారు కదా, ఇది ఫ్రీగా చెయ్యి, ₹1 కూడా ఇవ్వము అని. ఆఫీస్కి వెళ్ళి 1 గంట పని చేసినా సరే ఫలితం కోసం పని చేస్తున్నట్టుగా పని చెయ్యి. 99% మార్క్స్ వస్తాయని చెప్తే పరీక్ష రాయకుండా ఉంటావా? ఇప్పుడు మా కుటుంబం, మా సంస్కృతి మనకు నేర్పినది ప్రేమతో కాకుండా ఫలితాల కోసం పని చెయ్యాలి అని. ఏ విధంగా అయినా ఫలితం రావాలి అని. గీత ప్రకారం ప్రేమే ఫలితం. అందులో ఫలితం ఏముంది? ఏముంది చెప్పండి ఒకసారి? సార్, ఖలీల్ జిబ్రాన్ గారి ఒక కోట్ ఉంది. వర్క్ ఈజ్ లవ్ మేడ్ విజిబుల్. అంటే ప్రేమ అనేది కనిపించే రూపంలోనే పని. అండ్ ఇఫ్ యూ కెనాట్ వర్క్ విత్ లవ్ బట్ ఓన్లీ విత్ డిస్టేట్, ఇట్ ఈస్ బెటర్ దట్ యూ షుడ్ లీవ్ యువర్ వర్క్ అండ్ సిట్ అట్ ద గేట్ ఆఫ్ ద టెంపుల్ అండ్ టేక్ ఆర్మ్స్ ఆఫ్ దోస్ హూ వర్క్ విత్ జాయ్. ఈ రెండో భాగం నాకు ఎప్పుడూ అర్థం కాలేదు. ఆయన అలా ఎందుకు అన్నారు? ఆర్మ్స్ అంటే దానం అని కాదు, ఆలయం అని కాదు. ఇక్కడ ఆఫీస్ గురించి మాట్లాడుతున్నాం. ఒక వ్యక్తి ఆనందంతో పనిచేసే ప్రదేశమే ఆలయం అవుతుంది అని దాని అర్థం. ఆలయం ముందు ఇప్పుడు ఆలయం ముందు కూర్చోవద్దని కాదు, ప్రేమతో పనిచేసే వారిని చూసి నేర్చుకో అని అర్థం. అలాంటి ప్రదేశమే నిజమైన ఆలయం. అండ్ జిబ్రాన్ అంటున్నది అలాంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడి నుండి ప్రేమని నేర్చుకో అని. అక్కడ ఏమి దానం ఇవ్వాలి? ప్రేమనివ్వాలి. అక్కడ అదే దానం. జీవితాన్ని ప్రేమతో ఎలా జీవించాలో అక్కడ మీరు నేర్చుకోవాలి. ఇది కేవలం పనిని ప్రేమించడం గురించి కాదు. ఇది కేవలం పనిని ప్రేమించడం గురించి మాత్రమే కాదు, ఇది ప్రేమించడం గురించి. ప్రేమించేవాడు తన పనిని కూడా ప్రేమిస్తాడు, జీవితాన్ని ప్రేమిస్తాడు, తన సంబంధాలను ప్రేమిస్తాడు. ఇక ప్రేమించడం రానివాడు తన పనిని, పిల్లల్ని, స్నేహితులని ప్రేమించలేడు. తన స్నేహితులను కూడా ప్రేమించలేడు. తనని తాను ప్రేమించలేడు. ఎందుకంటే ప్రేమ ఎంచుకునే విషయం కాదు. ప్రేమ ఒక భాగంలా కాదు, దీన్ని ప్రేమిస్తాను, దాన్ని ప్రేమిస్తానని చెప్పలేం. ప్రేమంటే వెలుగులాంటిది. అది వ్యాపిస్తుంది, అది అందరి మీద పడుతుంది. హృదయంతో పని చేస్తే చేసే పనిలో కూడా హృదయం ఉంటుంది. ప్రతి అడుగులో హృదయం కనిపిస్తుంది. కానీ డబ్బు కోసం చేసేవాడు ఎక్కువ కట్నం వచ్చే చోట పెళ్లి చేసుకుంటాను, ఎక్కువ జీతం వచ్చే చోట ఉద్యోగం చేస్తాను, లేకపోతే ఎక్కువ లంచం ఇస్తే కాంట్రాక్ట్ ఇస్తాను అని అనుకుంటాడు. ఇదిగో ఈ ప్రేమ అనేది ఎవరు నేర్పుతారు? ఇదే జ్ఞానం, ఇదే ఆత్మజ్ఞానం, ఇదే ఆత్మాన్వేషణ. మన గీతా సత్రాలు దీనికోసమే. మన గీతా కార్యక్రమం మొత్తం ప్రేమను నేర్చుకోవడానికి ఉంది. మీరు గీతలో శ్లోకాలు నేర్చుకోవడానికి రాలేదండి, ప్రేమను నేర్చుకోవడానికే వచ్చారు మీరు. ఇక మీరు 6 నెలలైనా, 1 సంవత్సరమైనా కూడా, 2 సంవత్సరాలైనా మీరు గీతా కార్యక్రమం నుండి ఎంత నేర్చుకున్నారు? ఎంతవరకు ప్రేమ మీ జీవితంలోకొచ్చింది?
ఉం? ప్రేమ అంటే విశాలత, ఇవ్వగలగడం. ఇక ప్రేమ లేకపోవడం అంటే చిన్నతనం, లెక్కలు వేసుకోవడం. అంటే ఎంతొచ్చింది అని. ప్రేమంటే అనంతం, అంతా ఇచ్చినా కూడా ఇంకా ఇవ్వడానికుంటుంది. ప్రేమ లేని చోట లెక్కలు మాత్రమే ఉంటాయి, లాభం నష్టం ఇంతే ఉంటాయి.